Hi, wealth evening. Welcome to all of you and to the wonderful sessions. And ఈ కొత్త సబ్జెక్ట్ కాస్త ఎక్కడో పరిచయం ఉన్న సబ్జెక్ట్ లాగా అయిపోయింది. ఎంతమందికి పరిచయం ఉన్న సబ్జెక్ట్ లాగా అయిపోయిందండి. వెల్త్ ఈవినింగ్ వన్స్ అగైన్. లెట్ మీ స్టార్ట్ విత్ ద ప్రేయర్. గాడ్ గ్రాంట్ మీ ద సెరెనిటీ టు యాక్సెప్ట్ ద థింగ్స్ విచ్ ఐ కెనాట్ చేంజ్, కరేజ్ టు చేంజ్ ద థింగ్స్ విచ్ ఐ కెన్, అండ్ విజ్డమ్ టు నో ద డిఫరెన్స్. రైట్ మై ఫ్రెండ్స్, యాక్చువల్గా చాలామంది నేను ప్రోగ్రామ్స్లో అడుగుతుంటాను, రకరకాల క్వశ్చన్స్ అడుగుతుంటాను. రీసెంట్గా నిన్ననే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. వెళ్ళి హౌ మెనీ ఆఫ్ వాంట్ టు బికమ్ రిచ్ అన్నాను. అందరూ చేతులు ఎత్తారు. మీరు కూడా నా ప్రోగ్రామ్ ఎక్కడైనా లైవ్లో వినిండొచ్చు. ఈ క్వశ్చన్ అడుగుతాను, హౌ మెనీ ఆఫ్ వాంట్ టు బికమ్ రిచ్ అంటే అందరూ చేతులు ఎత్తారు. నేను అడుగుతాను, అందరూ రిచ్ అవ్వాలనేది, అందరూ రిచ్ అయ్యారంటే కాలేదు అంటారు. ఎందుకని రిచ్ కావట్లేదు అంటే రకరకాల రీజన్స్ చెప్తారు. మీకు తెలిసి ఉండొచ్చు. ఏమని దాంట్లో ఒక రీజన్ వచ్చి, సార్ మాకు ఆపర్చునిటీస్ దొరకలేదు, లేదా కాంపిటీషను, మాకు సరైన గైడెన్స్ లేదు. యాక్చువల్గా నిజానికి చెప్పనా, ఇవన్నీ ఎక్స్క్యూజెస్. ఎందుకనేది నేను పక్కన పెడతాను. ఇప్పుడు ఇంకో పాయింట్ అడుగుతాను. దెర్ ఈస్ అ హెవీ కాంపిటీషన్ ఇన్ ద వరల్డ్. ఎస్ ఆర్ నో? ఎస్. ప్రతి ఒక్క చోట కాంపిటీషన్. జాబ్లో కాంపిటీషను, బిజినెస్లో కాంపిటీషన్, పెళ్లి చూసుకుందామంటే కూడా ఆడపిల్లల మధ్య కాంపిటీషన్, సినిమాల మధ్య కాంపిటీషన్. ఎస్, కాంపిటీషన్. మై ఫ్రెండ్స్, సారీ, దెర్ ఈస్ నో కాంపిటీషన్ అట్ ఆల్. అదేంటి సార్ కొత్త పాయింట్ చెప్తున్నాను, అసలు కాంపిటీషన్ లేదా అంటే, మై ఫ్రెండ్స్, కాంపిటీషన్ లేదు. యాక్చువల్గా కాంపిటీషన్ అనేది మీ మైండ్లో ఉంది. రియల్ లైఫ్లో అనుకుంటారు అదొక వర్డ్, పాపులర్ అయిపోయింది, అందరు ఫాలో అవుతున్నారు. ప్లీజ్ రిమెంబర్, పాపులర్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ కరెక్ట్. పాపులర్ అయినంత మాత్రాన అది కరెక్ట్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, పాపులర్ అయినంత మాత్రాన కరెక్ట్ కాదు. కొన్ని వర్డ్స్ పాపులర్ అయిపోయాయి అంతే. ఎలాగా? కరప్షన్ గవర్నమెంట్లో పాపులర్ అంటే అది కరెక్టనా? కాదు. కాలేజ్లో చేరిన వెంటనే సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు, అందరూ పాపులరే. ఇట్ డజంట్ మీన్ దట్ కరెక్ట్. రీజన్ చెప్తాను, కాంపిటీషన్ అనేది లేదు. మీరు అనుకుంటారు లేదు సార్ ఉంది అంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, రిచ్ అవ్వాలంటే అస్సలు కాంపిటీషన్ లేదు. ఇదేంటి సార్ కొత్త కాన్సెప్ట్గా ఉంది, బౌన్సర్ అయిందా? ఎంతమందికి బౌన్సర్ అయింది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇది అస్సలు మేము ఒప్పుకోము అనే వాళ్ళు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. కాంపిటీషన్ లేదంటే అసలు మేము ఒప్పుకోము సార్ అనే వాళ్ళు టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. ఫస్ట్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. కాంపిటీషన్ లేదంటే ఎలా సార్, మా మైండ్ అస్సలు ఒప్పుకోవట్లేదు, టైప్ చేయండి. చేశారండి? కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. కాంపిటీషన్ ఇప్పుడే నేను అప్రూవ్ చేస్తాను. మై ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి అనుకుందాం. మీరు జనరల్గా టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్తో ఉంది, రిచ్ అవ్వడానికి కాంపిటీషన్ లేదు. సింపుల్ ఎగ్జాంపుల్. ఎందుకనేది నేను కారణం చెప్తాను. ఇంతకుముందు ఒక ఎక్స్క్యూజ్ గుర్తుందా? ఆ ఎక్స్క్యూజ్ ఇది. యాక్చువల్గా ఉదాహరణకు ఒక 300 పోస్టులు ఉన్నాయనుకుందాం. ఎక్కడ ఒక జాబ్ వేకెన్సీస్ పడ్డాయి. దానికి ఒక 5 లక్షల మంది అప్లికేషన్ వేశారనుకోండి. ఆ 5 లక్షల మందిలో ఎంతమందికి జాబ్ వస్తుందండి? ఆబ్వియస్లీ మీరు అంటారు సార్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అని. 300 మంది. కరెక్టేనా? లెట్ మీ టెల్ యు మై ఫ్రెండ్స్, యాక్చువల్గా ఆ 300 మందే క్వాలిఫైయర్స్. మిగతా 5 లక్షల మంది అన్నారే, దే ఆర్ నాట్ కాంపిటీటర్స్, దే ఆర్ అప్లికెంట్స్. ప్లీజ్ అండర్స్టాండ్. 5 లక్షల మంది ఎవరైతే అప్లికేషన్ వేశారో వాళ్ళంతా అప్లికెంట్స్ మాత్రమే, కాంపిటీటర్స్ కాదు. మీకు రియల్ కాంపిటీటర్స్ ఆ 300 మందే. మనం కానీ 5 లక్షల మంది అనుకుంటాం, కాదండి. ఎగ్జాంపుల్ చెప్తాను. 5 లక్షల మంది ఏంటంటే జస్ట్ దే విష్ టు గెట్ ద జాబ్, దే డ్రీమ్ టు గెట్ ద జాబ్, బట్ దే ఆర్ నాట్ కమిటెడ్ టు గెట్ ద జాబ్. కమిట్మెంట్ లేదు. రీజన్ చెప్తా. 5 లక్షల మంది అప్లై చేస్తారు. అప్లై చేసిన వెంటనే 5 లక్షల మంది అప్లికేషన్ వేసిన మరుసటి రోజు నుంచే చదవడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది చదవరు. యాక్చువల్ 4 లక్షల మంది చదవడం స్టార్ట్ చేస్తారు. 1 లక్ష మంది అక్కడే రాలిపోతారు. తర్వాత ఒక నెల లేదా వారం రోజులు చదువుతాడు. వారం రోజుల తర్వాత బాహుబలి రిలీజ్ అయిందనో, లేదా అత్తారింటికి దారి రిలీజ్ అయిందనో, బిజినెస్ మ్యాన్ రిలీజ్ అయిందనో ఏదో ఒక డీవియేషన్ వస్తుంది, లేదా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చిందని పక్కన పెట్టేస్తాడు. అలా 3 రోజులు గ్యాప్ వచ్చేటప్పటికి మిగతా ఇంకో 3 నెలలు గ్యాప్ అయిపోతుంది. ఆ 5 లక్షలు 2.5 లక్షలు 3 లక్షల మంది అక్కడే తగ్గిపోతారు. ఇంకో 2 లక్షల మంది ఉంటారు. ఆ 2 లక్షల మంది చదువుతుంటారు. ఏదో ఒక నెల అయిన తర్వాత ఏదో ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా సాల్వ్ చేయలేక ఆగిపోతారు. అలాగే తగ్గిపోతారు. అలాగా మళ్ళీ చేసుకుంటూ లాస్ట్లో మిగిలేది 300 మంది. ఇదే మీరు ఎవరెస్ట్ శిఖరానికి కూడా పోతే ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గరికి వెళ్తారట. కానీ ఎవరెస్ట్ పైకి వెళ్ళేది మహా అంటే 10 మందే. మిగతా 3 లక్షల మంది 4 లక్షల మంది ఎందుకు వెళ్ళట్లేదు అంటే, ఆ మధ్యలో ఏదైనా అబ్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఆగిపోతారు. అంటే వాళ్ళకు గోల్ కంటే అబ్స్ట్రక్షన్సే ఇంపార్టెంట్. దట్స్ వాట్ సంబడి సెడ్. ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ అబ్స్ట్రక్షన్స్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ గోల్స్. అదేవిధంగా మీరు అనుకుంటున్న కాంపిటీటర్స్ అందరూ వాళ్ళందరి అబ్స్ట్రక్షన్ చూస్తూనే ఆగిపోతారండి.
ఇప్పుడు మీరు కూడా ఆల్మోస్ట్ ఒక 20 రోజులుగా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారంటే మీకు అబ్స్ట్రక్షన్స్ రాలేదా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నిజాయితీగా చెప్పండి, అబ్స్ట్రక్షన్స్ రాలేదా? రైట్, వచ్చాయి కదా. వచ్చినా కూడా మీరు అటెండ్ అయ్యారు. ఎస్ ఆర్ నో? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అందుకే చెప్తున్నాను, డెసిషన్ ప్లస్ కమిట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డెస్టినేషన్, డెసిషన్ మైనస్ కమిట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు చాలామంది కాంపిటీషన్ లేదు, అర్థమైందా? ఇప్పుడు ఎంతమంది ఒప్పుకుంటారండి కాంపిటీషన్ లేదు? మిగతా అంతా అప్లికెంట్స్ మాత్రమే. దే ఆర్ జస్ట్ డ్రీమర్స్, దే ఆర్ నాట్ ద యాక్షన్ టేకర్స్. లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్, దే ఆర్ ఓన్లీ డ్రీమర్స్, దే ఆర్ నాట్ ద యాక్షన్ టేకర్స్. యాక్షన్ టేకర్స్ కాదు, దే ఆర్ జస్ట్ డ్రీమర్స్. డ్రీమర్స్కి లేదా విషర్స్ అంటారు, కోరికలు ఉంటాయి అంతే, కమిట్మెంట్ లేదు వాళ్ళకి. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా డబ్బు సంపాదించడంలో, ట్రేడర్స్లో సెబీ రిపోర్ట్ ఇచ్చిందని, అక్కడ రిపోర్ట్ ఇచ్చిందని, ఇక్కడ రిపోర్ట్ ఇచ్చిందని ట్రేడింగ్లో 90% ఫెయిల్ అవుతారంటే ఫెయిల్ అవ్వడం కాదు, వాళ్ళలో కమిట్మెంట్ లేదంతే. ఇంకొకటి, స్టాక్ మార్కెట్లో నేను 4 పిల్లర్స్ చెప్పాను. వాట్ ఆర్ ద 4 పిల్లర్స్? 4 ఈస్ చెప్పాను. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. వాట్ ఆర్ ద 4 ఈస్? వాట్ ఆర్ ద 4 ఈస్? 4 ఈస్ చెప్పాను. టైప్ చేయండి, మీరు టైప్ చేయండి. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. యా, వాట్ ఈస్ ద ఫస్ట్ ఈ? ఎడ్యుకేషన్. అంటే ఆ ఫలానా విషయాన్ని తెలుసుకోవడమే ఎడ్యుకేషన్. ఏ స్కూల్లో జరిగేది కదా ఇక్కడ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఎక్సెస్ క్యాష్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్. ఫస్ట్ స్టెప్ చూసారా, ఎడ్యుకేషన్ అన్నాం, తెలియని విషయాలు తెలుసుకోవడం. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో చాలా మంది తెలియని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరండి, అందుకే వాళ్ళు సక్సెస్ కాలేకుండా ఉన్నారు. వాళ్ళ ప్రయత్నమే చేయట్లేదు అసలు. ఇప్పుడు నేను చెప్తాను, సెమినార్లో చాలామంది అడుగుతారు, మాకు గైడెన్స్ దొరకలేదు అనేది. ఇప్పుడు నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి, గైడెన్స్ దొరకట్లేదా? మనుషులకి దొరుకుతుంది. నేను ఒక్కనే కాదు, యూట్యూబర్లు కొన్ని వందల మంది, లక్షల మంది యూట్యూబ్లో చేస్తున్నారు. యూట్యూబ్లు పక్కన పెట్టండి, గూగుల్లో రిటర్న్ ఫామ్లో ఉంది, కానీ కమిట్మెంట్ లేదు. అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు టెస్ట్ చేయండి, మీ చుట్టుపక్కల ఉన్న సర్కిల్ ఎంత పవర్ఫుల్లో, ఎంత గొప్పదో మీకు తెలుస్తుంది. రేపే మీ ఫ్రెండ్స్ని, మీ రిలేటివ్స్ని అడగండి, లేదా వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి, డూ యూ వాంట్ టు బికమ్ రిచ్ రియల్లీ అని అడగండి. అందరు రిచ్ అవుతూ ఉంటారు. అప్పుడు చెప్పండి, బాబు స్టాక్ మార్కెట్లో బాగా సంపాదించవచ్చు, నేను కొంచెం నేర్చుకున్నాను, ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు అని చెప్పండి. నాకు నేర్పించు అంటారు. అప్పుడు ఈ ప్లేలిస్ట్ ఇవ్వండి, వీడియోస్ ఇవ్వండి, ఎంతవరకు చూస్తాడో చూడండి. అదే క్యాండిడేట్ మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మాకు గైడెన్స్ దొరకలేదు, ప్రాపర్ గైడెన్స్ అంటారు. మై ఫ్రెండ్స్, గైడెన్స్ ఎప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ప్రజలు. దెర్ వాజ్ వన్ వండర్ఫుల్ సేయింగ్ ఇన్ చైనీస్, ఏమంటే శిష్యుడు నేర్చుకోవడానికి రెడీగా ఉంటే గురువు ఎక్కడి నుంచో ప్రత్యక్షం అవుతాడట. మన హిందూ పురాణాల్లో కానీ, హిందూ సంస్కృతిలో కానీ ఎక్కడన్నా చూడండి, శిష్యుడు నేర్చుకోవడానికి రెడీగా ఉంటే గురువు ఎక్కడో ఒక చోటు నుంచి వస్తాడు. అందుకే ఏకలవ్యుడే ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏకలవ్యుడు. నేర్చుకోవాలని కమిట్మెంట్. అందుకే చెప్తున్నాను మళ్ళీ మై ఫ్రెండ్స్, రిచ్ అవ్వాలన్న కోరిక ఉండాలి, కసి ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. కసి అండ్ కమిట్మెంట్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. రైట్. సో మీరు అనుకుంటుంటే ఏం లేదు, ఇంట్రాడే ట్రేడింగ్లో కూడా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినా, ఇంట్రాడే ట్రేడింగ్ అయినా, బిజినెస్లో అయినా కూడా కాంపిటీషన్ లేదు. మనం అనుకుంటున్నాం వాళ్ళంతా విషర్స్, వాళ్ళు ఓన్లీ కోరికలతో ఉన్నారంతే. నా ప్రోగ్రామ్స్లో కూడా చూస్తాను, మీరు ఎంతమంది రిచ్ అవుతారు అంటే చేయెత్తుతారు అందరూ. కోర్స్ ఫీజు చెప్పి 10,000 కట్టండి అంటే కట్టడానికి అప్పుడు చేతులు వెనక్కిపోతాయి. అంటే కోరిక ఉంది కానీ కమిట్మెంట్ లేదు. వాళ్ళు నిజాయితీగా క్వశ్చన్ వేసుకుంటే వాళ్ళు 10,000 రూపాయలు వేస్ట్ చేయట్లేదా? మీరు ఆలోచించండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక టీవీ కొనుక్కుంటాడు, టీవీల మీద ఎంతో వేస్ట్ చేస్తాడు, రైట్? ఇంటర్నెట్ గురించి, దీని గురించి, పిజ్జాలని, బర్గర్స్ అని, ఏదో షాపింగ్ మాల్స్ పోయినప్పుడు ఫుడ్ అని, మందు బాటిల్స్ అని 10,000 కాదు 20,000 కూడా వేస్ట్ చేస్తాడు. కానీ వాళ్ళ కమిట్మెంట్ లేదు. క్లియర్? కాబట్టి కాంపిటీషన్ ఉందా లేదా, నిజమైన కాంపిటీషన్ మీ ఊహల్లో కాదు. ఇప్పుడు టైప్ చేయండి, ఎంతమంది రియలైజ్ అయ్యారు? సేమ్ మై ఫ్రెండ్, స్టాక్ మార్కెట్లో కమిట్మెంట్ ఉంటే కాంపిటీషన్ ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతుంది. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వన్స్ అగైన్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మీ కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎవరెవరైతే కొత్తగా వచ్చారో ఈరోజు, అంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, ఎవరెవరి నుంచి మీరందరూ మీకు బాగా నచ్చింది, అందరికీ చాలా సంతోషం అండి. అందరికీ నమస్కారం. మీరు ఎవరెవరికో స్ప్రెడ్ చేస్తున్నట్టున్నారో, మంచి స్ప్రెడ్ అయిపోతుంది, నిదానంగా స్ప్రెడ్ అయినా పర్వాలేదు. ఎవరైతే కొత్తగా వచ్చారో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్ ఒక 5-6 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తాయి. అంటే ఇప్పుడు వస్తుంది ఫండమెంటల్ అనాలిసిస్ కంప్లీట్ చేస్తుంది, టెక్నికల్ అనాలిసిస్, ఇంట్రాడే ట్రేడింగ్ గురించి కొన్నాళ్ళు అయిన తర్వాత వస్తాయి. అప్పుడు మేము అప్లోడ్ చేసినప్పుడు మళ్ళీ మీకు నోటిఫికేషన్ రాదు. సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ ప్రోగ్రామ్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి. కామెంట్స్ చేసి, అలాగే కొత్త వాళ్ళకి ముఖ్యంగా
ఇక్కడ ఒక లింక్ మా కామెంట్ బాక్స్లో లింక్ టైప్ చేస్తాం చూడండి, అక్కడికి వెళ్ళి గూగుల్ రివ్యూస్లో ఇవ్వండి ఎలా ఉంది ప్రోగ్రామ్ అని. ఒక 2-3 సెంటెన్స్ రాయండి బాస్. 2 గంటల కోసం, 2 గంటల సెషన్ కోసం యాక్చువల్గా మేము 6 గంటలు కష్టపడతాం. మొత్తం 8 గంటలు ప్రతిరోజు 8 అవర్స్ నేను ఎఫర్ట్ పెడుతున్నా ఈ ఒక్క 2 గంటల వీడియో కోసం, రైట్? ప్లస్ చూసారా, ఈ ఏజ్లో 10 ఏళ్ళ వయసు అండి నాది, చిన్నపిల్లని 10 ఇయర్స్ అబ్బాయిని చేయడంలో ఎనీ దానికి ఏదో సంతోషంగా ఉంటుంది కామెంట్స్ చూస్తే, రైట్? నా ఇప్పుడు ఒక పని చేయండి, ఇన్నాళ్ళు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి మళ్ళీ రివిజన్. వాట్ ఆర్ ద థింగ్స్ యూ లెర్న్? ఫాస్ట్గా రివిజన్ చేయండి. అందరూ కనీసం 2 కామెంట్స్ పెట్టాలి కదా ఫాస్ట్గా. దెన్ లెట్స్ గోయింగ్ టు అవర్ ప్రోగ్రామ్. రివిజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అదర్వైజ్ అన్నీ మర్చిపోతారు. యాజ్ ఐ వాస్ సేయింగ్ 4 hours ఆర్ ఇంపార్టెంట్. రిజిస్టర్, రివిజన్, రీకాల్, రైట్? మై ఫ్రెండ్స్, నిన్న మనము డ్యూ డిలిజెన్స్ గురించి తెలుసుకున్నాం. ఈ పాయింట్ దగ్గర మనము ఆగాము, రైట్? మోట్ అంటే ఏంటని ఎవరో ఒక పార్టిసిపెంట్ అడిగారు, మోట్ అంటే ఏంటని. అది ఇప్పుడు టైం వచ్చినప్పుడు కవర్ చేస్తానని చెప్పాను, టైం వచ్చినప్పుడు కవర్ చేశాం, రైట్? సో ఇంతవరకు చేశాం. నెక్స్ట్ ఒక వండర్ఫుల్ 10 point చెక్ లిస్ట్, డ్యూ డిలిజెన్స్. డ్యూ డిలిజెన్స్ అంటే ఏంటంటే మనము దాని మీద వర్క్ చేసి ఇంపార్టెన్స్ పెట్టడం. డ్యూ డిలిజెన్స్ అంటే ముందుగా 3 స్టెప్స్ ఉన్నాయి యాక్చువల్గా. డ్యూ డిలిజెన్స్ చేయాలంటే ఆ 3 స్టెప్స్ ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్. ఐ విల్ స్క్రీన్ మీద చూపిస్తాడు చూడండి ఒకసారి. యాక్చువల్గా 3 స్టెప్స్ ఉన్నాయండి. ఇది ఫస్ట్ 3 stages ఆఫ్ అనాలిసిస్. మనము నౌ లెట్ us go into 3 stages. ఈ 3 stagesలో ఏంటంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ ద బిజినెస్, మనం ఆల్రెడీ అనుకున్నాం అండర్స్టాండింగ్ ద బిజినెస్ క్వాలిటేటివ్ అనాలిసిస్లో. రెండోది వచ్చి అప్లికేషన్ ఆఫ్ చెక్ లిస్ట్. అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక చెక్ లిస్ట్ అనేది తయారు చేసుకుంటే మనము ఎప్పుడైనా సరే ఒక చెక్ లిస్ట్ ఉందనుకో ఒక పద్ధతి ప్రకారం వెళ్తాం, లేకపోతే హఫజార్డ్ వెళ్ళి వెళ్తాం, రైట్? ఇప్పుడు ఎంతమందికి చెక్ లిస్ట్ కావాలండి? మనం ప్రామిస్ చేసాను చెక్ లిస్ట్ ఇస్తాను, రైట్? ఎంతమంది కావాలి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఈరోజు ఇస్తాను. నెక్స్ట్ తర్వాత ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలి, ఎందుకంటే ఆ చెక్ లిస్ట్ క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యారియర్. ఓకే, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మనం ఫ్లైట్ బోర్డింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, ముందు బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, ఫస్ట్ సెక్యూరిటీ చెక్, తర్వాత బోర్డింగ్ పాస్, మళ్ళీ సెక్యూరిటీ చెక్, తర్వాత వెహికల్ దగ్గర చెక్ చేయడం. ఆ విధంగా చెక్ లిస్ట్ తయారు చేసుకున్నాం. ఫస్ట్ పాయింట్లో మనం అండర్స్టాండింగ్ ద బిజినెస్ గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే ముందు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఫిషర్ అనే చెప్తాడు. మీరు ఏ బిజినెస్లో అయినా, అంటే మళ్ళీ చెప్తున్నాను, స్టాక్ మార్కెట్ మీన్స్ యూ ఆర్ బికమింగ్ అఫిషియల్ పార్ట్నర్ ఆఫ్ వన్ బిజినెస్. వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఎనీ బిజినెస్ యూ షుడ్ బి ఏబుల్ టు సే విత్ ఇన్ 3 minutes ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారని. ఫలానా కంపెనీ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారని 3 minutesలో చెప్పగలగాలి. 3 minutesలో చెప్పగలగాలి. సరే, మనం ఇన్నాళ్ళు ఇన్వెస్ట్ చేశామో లేదు అది వేరే విషయం. ఎక్సైడ్ గురించి, ఏఆర్బిఎల్ గురించి అనుకుందాం. ఒకవేళ బాగుంది అనుకుందాం ఏఆర్బిఎల్, జస్ట్ నేను ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్. ఎందుకు ఏఆర్బిఎల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావు? 3 points మీరు చెప్పగలిగేటట్టు, ఒక నిమిషంలో కనీసం 3 points మీరు చెప్పగలిగేటట్టు. అప్పుడు మీకు ఓకే బిజినెస్ మీద నమ్మకం ఉండదు. అంతేగాని మా సుబ్బారావు చెప్పాడు, మా టీవీలో యాంకర్ చెప్పింది, పలానా సోషల్ మీడియాలో వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, టెలిగ్రామ్లో వచ్చింది కాదు, రైట్? ఫస్ట్ బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఒకసారి యాన్యువల్ రిపోర్ట్స్ చదవండి, అలాగే గూగుల్లో సెర్చ్ చేయండి, లేదా కొన్ని బిజినెస్ మ్యాగజైన్స్ ఉంటాయి, బిజినెస్ మ్యాగజైన్స్లో కనుక్కోండి. అన్నిటికంటే బెస్ట్ వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి వాళ్ళ ఇన్వెస్టర్స్ కాలం అని ఉంటుంది, అక్కడ ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఫోన్ చేసి డైరెక్ట్గా అడగచ్చు, ఏమండి మేము మీ బిజినెస్లో మేము చెప్పండి 100 కోట్లు పెడుతున్నామని, ఎవరికేం తెలుసు 100 కోట్లు పెట్టాలనుకుంటున్నాం, మీ బిజినెస్ గురించి నేను మీ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్తో నేను మాట్లాడాలి అని చెప్పండి. దే విల్ అలౌ యూ, హ్యాపీగా వెళ్ళచ్చు, మాట్లాడచ్చు. ఓకే, ఈనాడు మీకు పాయింట్ తెలియదు కదా, వెళ్ళచ్చు. యాజ్ ఎ ఇన్వెస్టర్ యూఆర్ హ్యావింగ్ ఎ రైట్, బికాస్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎంతమంది తెలుసండి? రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఉందని, దాని ప్రకారం యు ఆర్ హ్యావింగ్ ప్రివిలేజ్ టు గో అండ్ మీట్ ద కంపెనీ. పోతే ఆ కంపెనీ ఎక్సైడ్ బ్యాటరీ కలకత్తా ఉన్నాడు, కలకత్తాకు పోవాలి, అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడచ్చు. మీకు అడగాల్సిన క్వశ్చన్స్ అని కూడా మీరు అడగచ్చు, ఏమనరు, రైట్? సో నౌ లెట్ us go into 10 point checklist. వాట్ ఆర్ ద 10 point checklist? ఫస్ట్ పాయింట్ వచ్చి, రైట్, ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ రాసుకోండి, అందరు రాసుకోండి, అలాగే ఇక్కడ కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి. ఫస్ట్ పాయింట్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్, అది ఇంపార్టెంట్, చూసుకోండి. ఎలా దొరుకుతుంది? ఫస్ట్ స్క్రీనింగ్లో ఈ moneycontrol.comలో కానీ, బాంబే BSCలో కానీ, NSCలో కానీ, లేదా స్క్రీనర్ కానీ,
అలాగే వాల్యూ రీసెర్చ్ అని చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఏదో ఒక వెబ్సైట్లో పోతే మీకు ఐడియా దొరుకుతుంది. ఫస్ట్ ఐడియా ఓకే. జనరల్గా ఏంటంటే నేను ఇట్స్ మై ఇది ఫాలో అవ్వమని చెప్పట్లేదు ఎందుకంటే చెక్లిస్ట్ అనేది స్టాండర్డ్ అంటూ ఏమీ లేదు. నేను ఫాలో అయ్యేది చాలా మంది అడిగారు సార్ మీకు అంత మంచి రిటర్న్స్ ఎలా వస్తున్నాయంటే నేను ఫాలో అయ్యేది నేను ఈరోజు సీక్రెట్ మీకు చెప్తున్నా. జనరల్గా మోర్ దాన్ 20%, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20%. ఎందుకంటే ఒక్కొక్కసారి చూసుకోండి మార్జిన్స్ హయ్యర్ ఉన్నాయంటే వాళ్ళకి మోట్ బాగుందని కదా అర్థం, రైట్? మార్జిన్స్ హైగా ఇప్పుడు ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఉంటుంది. మీరు రోడ్ సైడ్ ఇడ్లీ తింటారు, ఓ 30 రూపాయలు ఉంటుంది. అదే రోడ్ సైడ్ ఇడ్లీని ఏ ఉడిపి భవన్లో పోయి తింటే వాడు ఏం చేస్తాడు 50 రూపాయలు అంటాడు. అదే 30 రూపాయల ఇడ్లీని ఇంకొంచెం పెద్ద హోటల్లో పోతే నీట్గా ఒక ప్లేట్ పెట్టి 2-3 రకాల ఏసీ వేసి అవి చేసి దాన్ని 90 రూపాయలు అంటాడు. అదే ఒక 5 స్టార్ హోటల్లో పోతే
2018-19 వరకు మధ్యలో ఏదో ఫ్లక్చుయేషన్ పెరిగింది, మళ్ళీ చూసారా అది ఒక ఆర్డర్లో లేదు. ఎనీహో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళకి డబల్ టాప్ అని వస్తుంది చూడండి. ఒక టాప్ సెకండ్ టాప్ వచ్చిన తర్వాత ప్రైస్ పడిపోయింది. అది టెక్నికల్ అనాలిసిస్లో మీకు వచ్చినప్పుడు ప్యాటర్న్ గురించి వస్తుంది, డబల్ టాప్ అని వస్తుంది, అది మీకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ రివర్స్ డబల్ టాప్ వచ్చింది, దాని తర్వాత ప్రైస్ పెరిగింది, అది టెక్నికల్ అనాలిసిస్లో వస్తుంది. రైట్, టైప్ చేయండి ఫండమెంటల్ అనాలిసిస్ యూస్ఫుల్. ఇప్పుడు 2015లో మనం 2018లో అనాలిసిస్ చేశాం, అవునా? 2018-19లో నేను ఇన్వెస్ట్ చేయలేదు. ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల ఏమైనా లాస్ అయ్యానా చూడండి. 2018లో అప్పుడు ఎంత ఉంది ప్రైసు, దాని తర్వాత పెద్దగా ఏం లేదు, అదే ప్రైస్లోనే ఉంది ఒక 5 yearsగా. రైట్, ఫండమెంటల్ అనాలిసిస్ యూస్ఫుల్ ఆర్ నాట్? ఇప్పుడు ఎక్సైడ్ బ్యాటరీలో కూడా అదే మాదిరి రిజల్ట్స్ వచ్చాయి. నేను ఇన్వెస్ట్ చేయలేదు అంటే మీరు ఇన్వెస్ట్ చేయొద్దని కాదు, స్టడీ చేసి నేను పెట్టాను, బ్యాక్గ్రౌండ్ బాగుంది. రైట్, క్లియర్? ఇప్పుడేమర్థమైంది, కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, వాళ్ళ ఎథిక్స్ బాగున్నాయి, కంపెనీ ఆపరేషన్స్ నుంచి రెవెన్యూస్ బాగానే ఉన్నాయి. ఈ మధ్య స్టడీ చేస్తే ఏమైంది, ఎక్సైడ్ ఇన్సూరెన్స్ నుంచి బయటకు వచ్చేసింది. కాబట్టి వాళ్ళ కోర్ ఫోకస్ ఎక్కడ ఉండొచ్చు, దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఎక్సైడ్ బ్యాటరీ మే గ్రో, అలాగే అమర్ రాజా బ్యాటరీస్ ఆల్సో మే గ్రో. నవ్వు వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది ఎటు పోవాలి అని. ఎట్లుంటుందంటే పిల్లడికి ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాకముందు కన్ఫ్యూజన్గా ఉంటుంది. 10th క్లాస్ అయిన తర్వాత బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలని, ఎందుకంటే ఏ సబ్జెక్ట్లో మార్కులు వస్తే దాంట్లో తీసుకోవాలని. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ క్లారిటీ వెళ్ళిపోతుంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఉంటుందా? ఎస్, అదొక క్లారిటీతో వెళ్తారా? అలాగే పెళ్లి చేసుకోవడానికి ముందు ఏ అమ్మాయి అనేసి ఉంటారు. ఒకసారి పెళ్ళి అయిపోతే వివాహం విద్యనాశాయ, శోభనం సర్వనాశాయ. రైట్, యా మై ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇది మనం 3 steps ఆఫ్ అనాలిసిస్ అనుకున్నాం. 3 step అనాలిసిస్లో ఫస్ట్ అండర్స్టాండింగ్ బిజినెస్ అయిపోయింది. అండర్స్టాండింగ్ బిజినెస్ అయిన తర్వాత అండర్స్టాండింగ్ బిజినెస్ తెలుసుకున్నాం. నెక్స్ట్ చెక్ లిస్ట్ ఫాలో అయిపోయాం. ఈ 2 అయిన తర్వాత మనం ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అంతే కదా? ఆ 2 అయిన తర్వాత ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ ఒక్కసారి మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తాను. మనము 3 steps అనుకున్నాం. హోప్ యూ రిమెంబర్ ద 3 steps. 1, ఫస్ట్ స్టెప్ అండర్స్టాండ్ ద బిజినెస్. టైప్ చేయండి, వాట్ ఆర్ ద 3 steps? టైప్ చేయండి, అండర్స్టాండ్ బిజినెస్. ఇప్పుడు చెప్పండి, అండర్స్టాండింగ్ బిజినెస్ కష్టమా? ఒక సినిమా చూసినంత టైంలో మన బిజినెస్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఎస్ ఆర్ నో? నేననేది చెత్త సినిమా, నిజాయితీగా చెప్పండి, చెత్త సినిమాలు చూసామా లేదా? ఒక చెత్త సినిమా చూసే టైంలో ఒక బిజినెస్ అనలైజ్ చేయొచ్చు. చెత్త సినిమా చూస్తే అంటే ఫ్యామిలీ అంతా పోతే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ ఒక బిజినెస్ అనాలిసిస్ చేస్తే 1000 రూపాయలు ఖర్చు కాదు. మేక్ సెన్స్? ఇప్పుడు చెప్పండి, చెత్త సినిమా చూస్తారా, అండర్స్టాండ్ ద బిజినెస్ చూస్తారా? లేకపోతే కొందరు ఏంటో నాకు నవ్వు వస్తుంది, హాలండ్కి జింబాబ్వే క్రికెట్ మ్యాచ్ జరిగితే ఇక్కడ చూస్తూ ఉంటాడు మనిషి, పనులు ఆపుకొని లీవ్ పెట్టుకొని, లేదు సార్ హాలండ్ జింబాబ్వే సార్. ఏముంది, మీ బాంబడుతున్నాడా జింబాబ్వేలో? హాలండ్లో మేము మడతలాడుతా ఉందా? ఏమి మా తిరుపతిలో అట్లే ఏవరా రే అది చూడకపోతే ఏవరా అనేవాళ్ళు. నెల్లూరులో కొన్నాళ్ళు చదువుకున్నా, ఏందయ్యా నువ్వు అవి చూడకపోతే ఏందయ్యా నువ్వు? ఇప్పుడు హైదరాబాద్లో అంటున్నారు, ఏందన్నా అంత పరిశాన్ అవుతావు, హాలండ్ గెలిస్తే ఏముంది, జింబాబ్వే గెలిస్తే ఏముంది, నీకేమైనా డబ్బులు వస్తాయా? రావు కదా. రైట్, సో అండర్స్టాండ్ ద బిజినెస్. చెప్పండి, సినిమా చెత్త సినిమా చూడడం మీద, అండర్స్టాండింగ్ బిజినెస్ మీద. చూడండి, సినిమాలు చూడొద్దని చెప్పలేదు, చూడండి. రైట్, నెక్స్ట్ చెక్ లిస్ట్ అప్లై చేసామా మనం? థర్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్, పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్, ఇంట్రిన్సిక్ వాల్యూ. రైట్, ఇంట్రిన్సిక్ వాల్యూ. ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాల్కులేట్ చేయడం ఎలా? వాట్ ఈస్ మెంట్ బై ఇంట్రిన్సిక్ వాల్యూ? ఆ ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాల్కులేట్ చేయడానికి హౌ టు ఫైండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఏంటి? దాంట్లో ఒక 5 రకాల మెథడ్స్ ఉన్నాయి. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ అని, అలాగే ఫైనాన్షియల్ మెట్రిక్స్ మీద అనాలిసిస్, అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ మీద ఒకటి ఉంది, క్యాల్కులేటింగ్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ఆప్షన్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి ఇంట్రిన్సిక్ వాల్యూ ఎలా క్యాల్కులేట్ చేయాలి, డివిడెండ్ డిస్కౌంట్ మోడల్స్ అంటే ఏంటి, రెసిడ్యువల్ ఇన్కమ్ మోడల్స్ అనేవి, ఇవంతా క్యాల్కులేట్ చేయడానికి ఒక 2 days పడుతుంది. కాబట్టి నెక్స్ట్ 2 daysలో మనం ఫండమెంటల్ అనాలిసిస్తో బాయ్ చెప్తాం. బై ది బై, సండే క్లాస్ ఉంటుంది. దేర్ విల్ బి క్లాస్ ఆన్ సండే ఈవినింగ్ 7 to 9. చాలామంది కామెంట్ బాక్స్లో అడిగారు, సార్ సండే క్లాస్ ఉంటుందా ఉండదా, సండే క్లాస్ ఉంటుందా ఉండదా అని. దసరా హాలిడేస్ బాగా తీసుకున్నాం కదా,
నేను ఎన్నాళ్ళు చేసుకుంటుంటానండి బాబు, నాకు వేరే పనులు కూడా ఉన్నాయి కాబట్టి సండే రోజు కంప్లీట్ చేస్తాను. సాటర్డే సండేకి ఇంట్రెన్సిక్ వాల్యూ అవుతుంది. మండే రోజు ఒక కంక్లూషన్ అండ్ వండర్ఫుల్ మెథడ్స్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. దయచేసి ఈ మధ్యలో 2 రోజులు ఏమైనా మీరు మిస్ అయింటే మళ్ళీ ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. ఎందుకంటే మళ్ళీ ఫండమెంటల్ అనాలిసిస్ అయిన తర్వాత ఒక 4-5 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్లోకి వస్తాం. కాబట్టి అప్పుడు మిస్ అయ్యామన్న ఫీలింగ్ రాకూడదు, రైట్? సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మై ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం కామెంట్స్ ఎక్కువ కావాలి. మీరు ఖాళీ ఉన్న టైంలో మీ వీడియోస్ ఇంకొంతసారి వీడియోస్ చేసి ఆ వీడియోస్ కింద కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. నాకు ఏదన్నా ఒక వీడియోలో కనీసం ఒక 2000 లైక్స్ చూడాలని చేస్తారా? అండ్ హౌ ఇస్ ద ప్రోగ్రామ్, వాట్ టు లెర్న్ టుడే? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఏమేమి బెనిఫిట్స్ వచ్చాయి మీకు ఈరోజు అటెండ్ అవ్వడం వల్ల? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ బెనిఫిట్స్ వచ్చింది. నీ ROI ఎంత ఉన్నదో నాకే తెలియదు. యాక్చువల్గా ఎందుకు నేర్పిస్తున్నా అంటే, నేను ఒక ఏజ్ వచ్చిన తర్వాత 45 ఇయర్స్ 46 ఇయర్స్ ఏజ్ అప్పుడు అనిపించింది, అరే ఇవన్నీ నాకు ముందు తెలిసింటే బాగుండేది అని, ముందు తెలిసింటే ఎంతో బాగుండేదిరా అని. అందుకే కనీసం యంగ్స్టర్స్, న్యూ జనరేషన్ తెలుసుకుంటారనే ఉద్దేశంతో చేస్తున్నాను. మా కార్యాన్ని సఫలం చేస్తున్నందుకు మీ అందరికీ, మీ ఇంట్లో పనులు, ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి అటెండ్ అవుతున్న అందరికీ ఎంతో కృతజ్ఞత రుణపడి ఉంటాను. టిల్ వి మీట్ అగైన్, ఎంజాయ్ ఎవర్ బిట్ ఆఫ్ లైఫ్. అండ్ ఒకసారి మీ రివ్యూస్ ఇంకొకసారి వెళ్ళి ఇక్కడ లింక్ పెడుతున్నాను, ఆ గూగుల్ రివ్యూస్లో మీరు రివ్యూస్ ఇవ్వండి. మీరు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా సరే గూగుల్ రివ్యూస్ ఇవ్వచ్చు. 5 స్టార్ రేటింగ్ ఇస్తే హ్యాపీ, సింపుల్. ఐ వాంట్ టు లీడ్ ఎ 5 స్టార్ లైఫ్. 5 స్టార్ రేటింగ్ ఇస్తే. అండ్ థ్యాంక్ యూ. హౌ ఇస్ ద ప్రోగ్రామ్ టుడే? హౌ ఇస్ ద ప్రోగ్రామ్? లాస్ట్ కామెంట్స్ ఇచ్చేసి మీరు టేక్ కేర్. టిల్ వి మీట్ అగైన్, ఎంజాయ్ ఎవర్ బిట్ ఆఫ్ లైఫ్. గుడ్ నైట్ అండ్ శుభరాత్రి. బాయ్ బాయ్.